నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. భోజనం అయిన తర్వాత కొంచెం స్వీట్ తింటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. జనరల్గా అంటే చాలామంది ఐస్ క్రీమ్కి మొగ్గు చూపుతూ ఉంటారు. ఎస్పెషలీ సమ్మర్ టైంలో ఏంటంటే కొంచెం ఐస్ క్రీమ్ తీసుకుంటే బాగుంటుంది, భోజనం అయిన తర్వాత చల్లగా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే చేస్తూ ఉంటారు కూడా. ముఖ్యంగా నైట్ టైంలో బయటకు వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తీసుకోవడం ఇవి కూడా చాలా సరదాగా చేసే పిల్లలు ఉన్నారు. అయితే భోజనం అయిన తర్వాత ఆ స్వీట్ ఫ్లేవర్ గురించి క్రేవ్ చేసే వాళ్ళకి ఒక చక్కటి రెసిపీ చెప్తాను. అయితే అందులో మనము ఎప్పుడూ కూడా ఆ స్వీట్ తీసుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు. అందులో కొంచెం ఫ్రూట్ మిక్స్ చేసి ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్యాలరీస్ తగ్గిపోతాయి, ఫైబర్ యాడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమే తీసుకున్నారనుకోండి, అందులో ఒక ఫ్రూట్ మిక్స్ అయినటువంటి ఐస్ క్రీమ్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఐస్ క్రీమ్ సాలడ్ లాగా, అంటే ఫ్రూట్స్ ప్లస్ కొంచెం ఒక డాలప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మిక్స్ చేసి తీసుకుంటే కనుక అది హెల్దీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్యూర్ ఐస్ క్రీమ్ కాకుండా మనకి ఫ్రూట్స్ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. అట్లాంటి డెజర్ట్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఆరోగ్యానికి బాగుంటుంది. తర్వాత ఫ్రూట్స్ని ఒక డిఫరెంట్ వెరైటీగా తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో అలాంటి ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ డెజర్ట్. డ్రాగన్ ఫ్రూట్ డెజర్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, పిస్తా పప్పు, తేనె, క్రీమ్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇందులో మనము ఎక్స్ట్రా షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. సో బేసిక్గా ఏంటంటే మనము ఆ ఇక్కడ క్రీమ్ యూస్ చేసాం కదా. సో ఆ డ్రాగన్ ఫ్రూట్ ప్లస్ ఆ క్రీము కలిపేటప్పటికి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి చాలా చక్కగా ఉంటుంది. సో అదే మనం ఇక్కడ ఉపయోగించబోతున్నాము. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని డ్రాగన్ ఫ్రూట్ని చక్కగా కట్ చేసేసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ని చక్కగా కట్ చేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్. సో ఈ డెజర్ట్ ఏంటంటే మనకి దీని లోపల ఉన్న గింజలు క్రిస్పీనెస్ అనేది ఉంటుంది కొంచెం, ప్లస్ దానిమ్మ కూడా యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ గింజలు ఆ ఫీలింగ్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతాయి. సో డ్రాగన్ ఫ్రూట్ రెడీ చేసేసుకొని ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ని క్రీమీగా గ్రైండ్ చేసేసుకుందాము. వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో. ఇప్పుడు కొంచెం మనము ఇందులో తేనె, నెక్స్ట్ క్రీమ్. మనము బయట దొరుకుతుంది క్రీమ్, లేకపోతే పాల మీగడ కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. సో ఈ డెజర్ట్కి ఒక డెజర్ట్ ఫీలింగ్ అంటే మనం తీసుకునే ఒక స్వీట్ లాంటి ఫీలింగ్ ఇచ్చేది క్రీమ్ అన్నమాట. సో మిగిలిందంతా కూడా ఫ్రూటే. సో ఇలాగా చక్కగా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేసింది కదా, లిక్విడ్ లాగానే ఉంటుంది. కాదంటే కొంచెం మనము క్రీమ్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ టెక్స్చర్ క్రీమీ టెక్స్చర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పిస్తా, దీన్ని కొంచెం మనము చాలా ఒక్కసారి ఇలా పల్స్ చేసి తీసేద్దాము. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ మనము వీటిని ఫుల్గా కాకుండా కొంచెము చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది అన్నమాట. జస్ట్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది. సో
2 థింగ్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని భోజనం అయిన తర్వాత చల్లటి ఆ డెజర్ట్ తీసి ఒక చిన్న బౌల్లో 1-2 స్కూప్స్ యాడ్ చేసుకుని తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చక్కటి భోజనం, చక్కటి కంప్లీషన్. సో ఇక్కడ చక్కటి బ్యూటిఫుల్ 2 చక్కటి బ్యూటిఫుల్ గ్లాసులు ఉన్నాయి. సో ఇందులోనే సర్వ్ చేసేస్తాను. సో దీన్నే మనము చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, డీప్ ఫ్రీజర్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం దాన్ని చక్కగా తినేయచ్చు లాస్ట్లో. సో ఫస్ట్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ తర్వాత క్రీమ్ కలిపినటువంటి మిశ్రమం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిమ్మ గింజలు, నెక్స్ట్ మనము పిస్తాని కొంచెము బరుకుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా భోజనం అయిన తర్వాత స్పూన్తో తీసేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి డెజర్ట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం తేనె కానీ ఇంకా షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో చక్కగా పిస్తా తర్వాత దానిమ్మ గింజలు ఇందులో యాడ్ చేసేసాము. చక్కగా ఇది టోటలీ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి అన్నమాట. 3 రకాల టేస్ట్లు ఇందులో ఉంటాయి. ఒకటేంటంటే మనకి క్రీమ్తో కలిసినటువంటి డ్రాగన్ ఫ్రూట్ మైల్డ్గా ఉంటుంది, చాలా మైల్డ్ టేస్ట్ ఉంటుంది. కొంచెము ఆ స్వీట్నెస్ ఎన్హాన్స్ చేయడానికి మనం తేనె అనేది యాడ్ చేసాము. తర్వాత దానిమ్మ అనేది చాలా టర్బిడ్గా ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, ప్లస్ గింజ యాడ్ చేసాం కాబట్టి అది కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్ గింజ తర్వాత దానిమ్మ గింజ 2 కలిసి కర్కర్మంటూ ఉంటాయి. ఇంకొకటి క్రిస్పీనెస్ ఇచ్చేది ఏంటంటే మనము పిస్తా యాడ్ చేసాం. ఇదేంటంటే కొంచెం ఉప్పదనం అనేది ఇస్తుంది అనమాట. డ్రాగన్ ఫ్రూట్లో మనకి కొంచెం సాల్టీనెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ సాల్ట్స్ ఈ సాల్ట్ ఆ సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి కొంచెం తీయగా కొంచెం ఉప్పుగా ఉండేటువంటి డెజర్ట్ ఇది. అందుకని అన్నాను, ఒకవేళ షుగర్ ఇంకా కావాలి అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎనీ స్వీట్నర్ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి తేనె కూడా దీనిపైన యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే బెల్లం పాకం యాడ్ చేసుకోవచ్చు. అది మనము ఒకవేళ డీప్ ఫ్రీజర్లో పెట్టి గట్టిగా చేసుకొని క్రీమ్ లాగా అయితే కనుక దానిపైన చక్కగా తేనె కానీ బెల్లం పాకం కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్స్లో మనము ట్రై చేసుకోవచ్చు. కాదంటే బేసిక్గా ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము అనేది. ఈ దానిమ్మ గింజలు వద్దు అని అనుకుంటే కనుక గ్రేప్స్ సీడ్లెస్ గ్రేప్ యాడ్ చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది, అంటే ఇంకా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, ఇంకా గింజలు ఏమి అడ్డు రాకుండా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ నేను దానిమ్మ గింజలు ఎందుకు యాడ్ చేశానంటే గుడ్ ఫర్ హార్ట్ దానిమ్మ గింజలు, అలాగే మన డ్రాగన్ ఫ్రూట్ కూడా గుడ్ ఫర్ హార్ట్. ఈ 2 కూడా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతాయి, కాన్స్టిపేషన్ లాంటివి ఏమి లేకుండా చేస్తాయి, గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయింది అని అంటే మనకి ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఈ కాంబినేషన్ నేను ఇక్కడ ఉపయోగించాను. మీరు డ్రాగన్ ఫ్రూట్ వేరే అదర్ ఫ్రూట్ ఏదైనా కూడా ఇందులో యూజ్ చేసుకుని ట్రై చేయండి, చెప్పండి మాకు. సో దీన్ని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను. చక్కగా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇక్కడ పెట్టేశాను, చూడటానికి మనకి చక్కగా ఉంటుంది కాబట్టి. డ్రాగన్ ఫ్రూట్ డెజర్ట్ రెడీ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మహిళలకు రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. డ్రాగన్ ఫ్రూట్లో ఉండే విటమిన్ సి, క్యారటినాయిడ్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల తెల్ల రక్త కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
డ్రాగన్ ఫ్రూట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. చూసారు కదండి, డ్రాగన్ డెజర్ట్ చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా చల్లగా కూల్గా ఉంటుంది. భోజనం అయిన తర్వాత ఐస్ క్రీమ్ గురించి ఎదురు చూసే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొంచెం అంత క్వాంటిటీ తీసుకుంటే మీకు మంచి పోషకాలు, కొన్ని డిఫరెంట్ పోషకాలు, అంటే క్రీమ్ యాడ్ చేసాం కాబట్టి కొంత క్యాలరీస్ డెఫినెట్గా వస్తూ ఉంటాయి. అందుకని క్వాంటిటీ తగ్గించుకొని మనం తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రూట్స్ 2 కలిపి ఉన్నాయి కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.